బ్యాక్ టు మై ఛానల్. నేను మీ షెఫ్ ఆశ. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈ రోజు వచ్చేసి మనకి చాలా రిక్వెస్ట్ అంటే చాలా మెసేజెస్ వచ్చాయన్నమాట. ఇది ఏంటి అని అంటే హోమ్ బేకర్స్ నార్మల్ బటర్ క్రీమ్తో విప్పింగ్ క్రీమ్తో ఇవన్నిటితో మనమైతే క్రీమ్ చేస్తాం కదా. సో అలా కాదండి, కొంచెం నాకు ఆర్డర్ ఉంది, నేను కమర్షియల్ పర్పస్గా చేద్దాం అనుకుంటున్నాను. సో వాళ్ళకి ఆ బేకరీ క్రీమ్ అంటే చాలా ఇష్టం అంట. ఆ క్రీమ్ని దేంతో అయితే మీరు చేస్తారో అది నాకు చేసి చూపించండి, అది కూడా చాక్లెట్ ఫ్లేవర్లో మాత్రమే అని అడిగారు అనమాట. సో దాని గురించి అని చెప్పేసి నేను చాక్లెట్ ఫ్లేవర్లో బేకరీ క్రీమ్ ఏదైతే ఫ్యాట్ అంటే వనస్పతితో తయారవుతుందో ఆ వనస్పతి ఫ్యాట్ క్రీమ్తో అయితే ఇప్పుడు నార్మల్ క్రీమ్ అయితే తయారు చేస్తున్నాము. ఇది తినొచ్చా తినకూడదా అనేది అప్ టు యువర్ చాయిస్. ప్రతి దానికి మంచి చెడు ఉంటుంది కదా. సో అలాగే ఈ క్రీమ్లో కూడా ఇప్పుడు బటర్ క్రీమ్కి మీరు వెళ్ళారనుకోండి, అది కాస్ట్ ఈజ్ వెరీ హై అనమాట. విప్పింగ్ క్రీమ్ అంటే బటర్ క్రీమ్లో హాఫ్ కాస్ట్ ఉంటుంది అనమాట. సో బటర్ క్రీమ్కి విప్పింగ్ క్రీమ్కి తేడా అది. ఇప్పుడు ఈ రెండు కాకుండా మీకు వనస్పతి వస్తే ఏంటంటే, ఇప్పుడు బటర్ క్రీమ్లో హాఫ్ కాస్ట్ కదా. సో విప్పింగ్ క్రీమ్కి ఇది ఎంత అంటే 1/4 కాస్ట్ మాత్రమే తగ్గుతుంది అనమాట. అంటే విప్పింగ్ క్రీమ్ మీకు వచ్చేసి 240 రూపీస్ ఇది అనుకోండి, క్రీమ్ ప్యాకెట్ అనుకోండి. సో మీకు ఇది వచ్చేసి 1 kg 200 రూపీస్ వనస్పతి పడుతుంది. సో వనస్పతిలో కూడా చాలా కలర్ ఏమంటారు ఫ్లేవర్స్, నెక్స్ట్ వచ్చేసి చాలా బ్రాండ్స్ ఉంటాయి, లైక్ మారు అని, జిఎస్ఎం అని, విస్ క్రీమ్ అని, ఇవన్నీ చాలా ఉంటాయి అన్నమాట. సో దాంట్లో మీకు ఏది కావాలో అది మీరు చూస్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా 1:2 రెసిపీ, 2:1 రెసిపీ ఇవన్నిట్లో కూడా వాడతారనమాట. సో అలాంటప్పుడు మీరు ఏంటి అని అంటే ఏది వాడితే బాగుంటుంది అనేది అప్ టు యువర్ చాయిస్. మీరు 4-5 బ్రాండ్స్ మీరు చెక్ చేసుకోండి, మీ కాస్టింగ్ని బట్టి మీరు చేసుకోండి అనమాట. ఇక్కడైతే అంటే రెగ్యులర్గా నేను వాడే వనస్పతి ఏదైతే ఉందో అది నేను మీకు లింక్ అయితే ఇస్తాను. అండ్ లింక్స్ పెట్టడం కూడా అవ్వట్లేదు, నేను చెప్తాను ఏది బ్రాండ్స్ అనేవి. ఇప్పుడు చెప్పాను కదా, మారు ఇవన్నీ ఉంటాయి. సో వీటిలో అయితే మీరు యూస్ చేయొచ్చు అనమాట. రెసిపీ అంతా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ కొన్ని రెసిపీస్కి లేదు అని అంటే అవి కమర్షియల్ పర్పస్లో చేసే రెసిపీస్ అని నేను మీకు అక్కడ చూపించేది ప్రాసెస్ మాత్రమే. మీకు నేర్పించే ప్రతి రెసిపీకి నేను ఇంగ్రీడియంట్స్ ఇస్తాను. అండ్ మీరు ఇంట్లో చేసుకునే రెసిపీసే నేను నేర్పిస్తాను. కమర్షియల్ పర్పస్ నేను మీకు నేర్పించిన యూజ్ ఉండదు. అండ్ ప్రాసెస్ అయితే మీకు యూజ్ అవుతుంది, మెథడ్ ప్రాసెస్ మీకు యూజ్ అవుతుంది. అండ్ నేను చెప్తున్నాను కదా, రెసిపీ అయితే యూజ్ అవ్వదు అనమాట. సో మీరు ఇంటి దగ్గర ట్రై చేసి కమర్షియల్ పర్పస్ వేస్ట్ చేసుకోవద్దు. అండ్ ప్రాసెస్ అంటే టెక్నిక్స్ ఏవైతే ఉంటాయో అవి మీరు చూసి నేర్చుకోవచ్చు. అలా అని చెప్పేసి అంటే మెటీరియల్ లేదు కదా మేము ఇది, మీరు ఈ టెక్నిక్స్ని మీరు చిన్న క్వాంటిటీ చేసేటప్పుడు యూజ్ చేయాలన్నమాట. ఒకవేళ నేను చిన్న క్వాంటిటీ అంటే మీకు చెప్పే వీడియోస్ ఏవైతే ఉన్నాయో రెసిపీ ఇచ్చి చెప్పేవి, వాటిల్లో నేను కమర్షియల్ పర్పస్ చెప్పే టెక్నిక్స్ కూడా ఒక్కొక్కసారి మిస్ అయి ఉండొచ్చు కదా. సో అలాంటప్పుడు మీరు అందుకని 2 వీడియోస్ చూసినట్లయితే, కమర్షియల్ పర్పస్వి, హోమ్ బేకర్స్వి 2 చూసినట్లయితే మీకు ఈజీగా అర్థమవుద్ది అనమాట ఏ రెసిపీ చేయొచ్చు అనేది. అండ్ ఇప్పుడు స్టోరేజ్ కానీ, నెక్స్ట్ వచ్చేసి మీకు ఇది ఎలా చేస్తారు ప్రాసెస్, మెథడ్, రెసిపీ ఇదంతా కూడా వీడియోలో చెప్తాను. వీడియోనైతే చూద్దాం. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా, ఇది వచ్చేసి ఏంటంటే డాల్డా అనమాట, అదే వనస్పతి. ఈ వనస్పతి అనేది మనం 150 గ్రామ్స్ అయితే తీసుకున్నాము. ఇది ఈ కన్సిస్టెన్సీలో ఉంటుంది, అంటే ఇది చూడండి ఇట్లా మెత్తగా ఉంటుంది అనమాట. అండ్ ఇంకోటి చాలా సాఫ్ట్ గా ఉండి మీకు ఏంటంటే ఇది రూమ్ టెంపరేచర్ లోనే ఉంటుంది, మీరు ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిన అవసరం అయితే లేదు ఆ వనస్పతి డబ్బా ఏదైతే ఉందో. అండ్ ఇది వచ్చేసి నార్మల్ షుగర్ ని పౌడర్ చేశాను అనమాట. ఇది వచ్చి 300 గ్రామ్స్, అది వచ్చి 20 గ్రామ్స్ కోకో పౌడర్ అండ్ చాక్లెట్ ఎసెన్స్. ఇప్పుడు వచ్చేసి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. ఈ ప్రాసెస్ లో ఏంటి అని అంటే, నార్మల్ గా ఏదైతే క్రీమింగ్ మెథడ్ చేస్తామో ఆ క్రీమింగ్ మెథడే అనమాట. నేను మీకు ఏదైతే వర్కింగ్ టేబుల్ ఉంటుందో ఆ వర్కింగ్ టేబుల్ మీద అసలు మీకు విస్కర్ కూడా లేకపోతే, అంటే ఇట్లాంటి బెలూన్ విస్కర్ కూడా లేకపోతే మీకు క్రీమ్ ఎలా తయారు చేయాలి అనేది, కేక్ క్రీమ్ అని, నెక్స్ట్ వచ్చేసి బటర్ క్రీమ్ విత్ మాన్యువల్ అని చెప్పేసి అయితే నేను పోస్ట్ చేశాను వీడియోస్ క్లాసెస్ లో, అవైతే వెళ్ళి చెక్ చేయండి. ఆ ప్రాసెస్ లో మీరు నార్మల్ గా వర్కింగ్ టేబుల్ మీద అయితే చేయొచ్చు అనమాట. ఇక్కడ గ్రాడ్యువల్ గా మనం ఏదైతే పౌడర్ షుగర్ చేసుకున్నామో 300 గ్రామ్స్ ఆఫ్ పౌడర్ షుగర్, ఇక్కడ తీసుకున్న డాల్డా వచ్చేసి 100 గ్రామ్స్ ఆఫ్ 150 గ్రామ్స్ ఆఫ్ డాల్డా అనమాట. సో ఈ డాల్డాని మనము గ్రాడ్యువల్ గా మిక్స్ చేసుకుంటా ఉండాలి. అంటే
గా షుగర్‌ని నెక్స్ట్ వచ్చేసి కోకో పౌడర్‌ని 2 మిక్స్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీలోకైతే తీసుకొచ్చుకోవాలి. ఇది మిషన్‌లో చేస్తే 10-15 మినిట్స్‌లో అయిపోతది. హ్యాండ్‌తో చేయడం వల్ల 20 మినిట్స్ పడతదనమాట. అది గూడా మళ్ళీ డిపెండ్స్ అపాన్ హౌ మచ్ క్వాంటిటీ యూ ఆర్ టేకింగ్ అనమాట. అంటే ఇప్పుడు 1 కేజీ అనుకోండి తొందరగా అవ్వదు కదా! ఇది చిన్న క్వాంటిటీ కాబట్టి తొందరగా అయిపోతుంది. మనకి ఎసెన్స్ కావాలి కాబట్టి చాక్లేట్ ఎసెన్స్ అయితే నేను కొంచెం వేసుకున్నాననమాట. మనకి ఎసెన్స్ తెలిసిపోతుంది. ఆ ఎసెన్స్ ప్రకారం వేసుకున్నాం. సో, ఇదొచ్చేసి మనం కేక్ ఐసింగ్స్‌కి అంటే నార్మల్ కేక్ ఏవైతే ఉంటాయి గదా! నార్మల్ కేక్ డాల్డాతో చేసేవుంటవి. అవి మీకు 300 లోపే ఉంటదనమాట. 300-400 లోపు 1 కేజీ ఒస్తది. సో, అలాంటివి ఈ క్రీమ్‌తో అయితే చేస్తారనమాట. ఇది వనస్పతి అంటారు దీన్ని. మీరు ఆన్‌లైన్‌లో చెక్ చేస్తే వనస్పతి అని చాలా బ్రాండ్స్ ఒస్తాయి. ఆ బ్రాండ్స్‌లో మీరు ఏదైనా తీసుకోవచ్చు. మీకు ఇది 100 గ్రామ్స్, 200 గ్రామ్స్ ప్యాకెట్ అయితే దొరకదు. దొరికితే 500 గ్రామ్స్ ప్యాకెట్ దొరుకుతది. లేకపోతే 1 కేజీ ప్యాకెట్ దొరుకుతది. లేకపోతే 5 కిలో దొరుకుతదనమాట. నార్మల్ దీని బాక్స్ వచ్చేసి 15 కేజెస్ కమర్షియల్ పర్పస్‌లో అయితే వాడతాము. సో, ఇదొచ్చేసి మీకు కాస్ట్ కూడా కొంచెం నార్మల్‌గానే ఉంటది. ఎక్కువేమి ఉండదనమాట. మీకిప్పుడు క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. పైపింగ్ చేసైతే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. మీరెప్పుడైనా గాని నా ప్రిఫరెన్స్ ఏంటి అనంటే, ఇట్లాంటి క్రీమ్ వాడేటప్పుడు వనస్పతి ఇలాంటివి వాడేటప్పుడు ఈ పైపింగ్ బ్యాగ్స్ కాకుండా బటర్ పేపర్ వాడండి. చాలా ఈజీగా ఉంటదనమాట మీకు. ఎందుకు అనంటే కొంచెం మనం ఎంత క్రీమ్ చేసినా గాని, ఆ బటర్ పేపర్‌లో అయితే బా వస్తది. నాకు అంటుకుంటదన్న ఫీలింగ్ అనమాట. సో, దానివల్ల నేను ఇవైతే సజెస్ట్ చేయను. నార్మల్ బటర్ పేపర్‌లో మీరు పైపింగ్ బ్యాగ్ చేసుకొని వేసుకోండి. ఒక గ్లాస్ తీసుకొని ఇది ఎందుకు టెక్నిక్ అనంటే స్టార్టింగ్ బిగినర్స్ కాబట్టి ఇలా చేసినట్లయితే మీకేంటంటే నీట్‌గా పైపింగ్ బ్యాగ్ లోపలికంతా గూడా క్రీమ్ వెళ్తది కాబట్టి ఎంత సాఫ్ట్‌గా ఎంత టెక్స్చర్డ్‌గా వచ్చిన ఈ క్రీమ్‌ని మీరు ఒక 6 మంత్స్ వరకు కూడా బయట రూమ్ టెంపరేచర్‌లో మిక్స్ చేసి పెట్టుకోవచ్చనమాట. అది స్టోరేజ్ అంటే క్లీన్ ర్యాప్ వేసి మీరు పెట్టినట్లయితేనే అది ఉంటది. ఎలా పడితే అలా పెట్టేసినా గాని ఉండదు. దీనికి వేడి తగిలిందనుకోండి ఇది మళ్ళీ లిక్విడ్ కన్సిస్టెన్సీలోకొచ్చేస్తది. అండ్ మీకు నార్మల్‌గా ఆయిల్ ఎలా అవుతది అలా అయిపోతదనమాట. సో, అందుకని ఆయిల్ అయితే తగిలించకండి. అంటే వాటర్ గాని నెక్స్ట్ వచ్చేసి ఎండగా ఉన్నప్పుడు అలాంటప్పుడు జాగ్రత్తగా స్టోరేజ్ చేసుకోవాలి రూమ్ టెంపరేచర్ కాకుండా ఉంటే. ఇక్కడొచ్చేసి మళ్ళీ పైపింగ్ జూడండి ఎంత నీట్‌గా వచ్చేసిందో. ఈ పైపింగ్ అంతా గూడా మనము కేక్స్ మీద గాని, నెక్స్ట్ వచ్చేసి కప్ కేక్స్ మీద గాని, లేకపోతే 10 రూపీస్ పీసెస్ అలాంటియి ఐసింగ్ చేస్తారు గదా! ఆ అన్నిటి మీద గూడా మీరు ఈ ఈ కేక్ ఇదైతే డిజైన్ అయితే కంప్లీట్ అయింది. కేక్ డిజైన్ వచ్చేసి ఇలా ఉందన్నమాట. మీకు నచ్చిందనుకుంటున్నాను. ఒకవేళ గనక మీకు నచ్చినట్లయితే ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మీకు ఈ కేక్ పైపింగ్‌కి క్రీమ్ పైపింగ్‌కి ఇవన్నిటికి కూడా చాలా పనిచేస్తది. వీడియో అయితే చూసేసారు కదా! ఐ హోప్ మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. టెంపరేచర్స్ నెక్స్ట్ ఏ టెంపరేచర్‌లో ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి స్టోరేజ్ ఎలాగా పెట్టుకోవాలి. అండ్ ఇది తింటే మంచిదా కాదా అని నేను మీకు ముందు చెప్పాను కదా! సో, ఇవన్నీ పాయింట్స్ కూడా మీకు నచ్చినట్లయితే గో అహెడ్ ట్రై చేయండి. కమర్షియల్ పర్పస్ రెసిపీ అనమాట ఇది. అండ్ మీరు అడిగారు కాబట్టి నేనిచ్చా. నేనేమి మిమ్మల్ని తినమని రిక్వెస్ట్ చేయట్లేదు. అడిగారు కాబట్టి నేనైతే చూపిస్తున్నాను. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. లైక్ చేయడం, షేర్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. క్రిస్మస్ వస్తుంది, టైం లేదు. మీరేమో అర్జెంట్ రిక్వెస్ట్ అని అడుగుతున్నారు కాబట్టి పెడుతున్నాననమాట. సో, కొన్ని రిప్లైస్ లేట్ ఇచ్చినా మీరేం వరీ అవ్వద్దు. ఈ 2 మంత్స్ నేను ఫుల్ బిజీ ఉంటాను. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. ఓకేనా? థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్